అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఎందుకు ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు? గత 10 సంవత్సరాలుగా కౌన్సిలర్ గా గెలిచిన నాయకులు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు? గత 10 సంవత్సరాలుగా కౌన్సిలర్ గా పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడం గల ప్రధానమైన కారణం ఏంటి? అంతకుముందు కౌన్సిలర్స్ నుంచి ఇప్పుడు పోటీ చేసే కౌన్సిలర్స్ ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకొని ఎలక్షన్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ గా గెలవడానికి అవకాశం ఉంటుంది? ఇలాంటి అంశాలన్నీ మీకు తెలియాలని అంటే కంపల్సరీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే, 10 మందితో చూపియాల్సిందే. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 100 మంది ఎమ్మెల్యేలకి, 30 మంది ఎంపీలకి, 1000 మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించిన అనుభవంతో ఆ వచ్చినటువంటి నాలెడ్జ్ ని మీకు షేర్ చేసుకోవాలి. మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా ఒక నాయకుడిగా తయారు చేయాలి, మిమ్మల్ని గెలిపించాలన్న ఉద్దేశంతో నేను ఒక వీడియో సిరీస్ చేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియో సిరీస్ ని నా రజనీకాంత్ జనపక్షం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. మీరు అక్కడికి వెళ్ళండి, అన్ని ఎపిసోడ్ చూడండి. ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎపిసోడ్ 6. ఈ ఎపిసోడ్ 6 లో నేను ఇంతసేపు చెప్పిన వాటి అన్నిటికీ నేను విశ్లేషణ చేయబోతున్నా. ఇక మనం గనక గత 10 సంవత్సరాలుగా కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళ యొక్క గెలుపు ఓటముల నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్పి మనం గనక ఆలోచిస్తే, వాళ్ళు తొందరపడి లాస్ట్ ఎలక్షన్స్ లో ఎంతో ఖర్చు పెట్టి, డబ్బు ఉన్నా లేకున్నా అప్పులు చేసి డబ్బులు పట్టుకొచ్చి భూములు అమ్మి ఉన్న బంగారాన్ని కుదువబెట్టి కూడా ఎలక్షన్ లో పోటీకి దిగి చేసి కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడారు. కానీ ఇవాళ ఓడిన వాళ్ళు ఎలాగూ వాళ్ళకి ఇబ్బందుల్లో ఉంటాయి, కానీ గెలిచిన వాళ్ళు కూడా 10 సంవత్సరాల తర్వాత వెనక తిరిగి చూసుకుంటే వాళ్ళు నష్టపోయారన్నది మీరందరూ గ్రహించాలి. గత 10 సంవత్సరాల పేరుకు మాత్రమే వాళ్ళు కౌన్సిలర్స్ గానీ వాళ్ళు పెట్టిన డబ్బులు, తెచ్చిన ఇంట్రెస్ట్లు మళ్ళీ కట్టలేక చాలా మంది రోడ్డున పడ్డారన్నది మీరందరూ గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు అటు ఎలక్షన్ చేయడానికి అప్పులు చేశారు, ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆ డబ్బు సంపాదించుకోవడం కోసం అక్కడ వచ్చిన అన్ని కాంట్రాక్ట్ పనుల్లో ఏలు పెట్టడము, కాంట్రాక్ట్ పనులు స్వతహాగా చేసుకోవడానికి తీసుకోవడము, దానికి మళ్ళీ చేయడానికి అప్పులు చేసి కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ చేసిన కాంట్రాక్ట్ పనులకి టైం కి బిల్లులు రాక, సమయానికి గవర్నమెంట్ నుంచి దక్కాల్సిన సపోర్ట్ దొరకక, ఆడున్న ఎమ్మెల్యే నుంచి దక్కాల్సిన సపోర్ట్ దక్కక చాలా మందికి బిల్లులు క్లియర్ గాక, తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్లు పెరిగి వాటన్నిటిని చేయడానికి భూములు అమ్ముకున్న నాయకులు ఉన్నారు, బంగారాన్ని అమ్ముకున్న నాయకులు ఉన్నారు, కొంతమంది అయితే రోడ్డున పడ్డ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ జీవితాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనవసరంగా పోటీలకు వెళ్లి ఎలక్షన్స్ లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకండి. దయచేసి మీరు తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పోటీకి వెళ్లి పరువు కోసమో ఇంకా దేనికోసమో మీరు పోటీ పడి డబ్బులు ఖర్చు పెట్టి మీరు వాళ్ళ లెక్క తయారు కాకండి. ఎంత తక్కువైతే అంత తక్కువలో మీరు ఎలక్షన్ చేసుకోండి. ఓటర్లకి డబ్బు పంచి పెట్టను అని చెప్పి మీరు డే 1 నుంచి ప్రజలకు ఖచ్చితంగా చెప్పండి. అందరు ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు ఆ ట్రాప్ లో పడకండి. మీరు డే 1 నుంచి గనక నన్ను గెలిపిస్తే ఇది చేస్తాను అని చెప్పండి. దాంతో పాటు నేను ఓటుకి డబ్బులు ఇవ్వలేను అని కూడా మీరు చెప్పండి. ఎందుకంటే మీకు రేపు గెలిచిన తర్వాత ప్రతి పనిని నేను ఫ్రీగా చేసి పెడతాను, నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోను, కాబట్టి మీరు కూడా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి అని చెప్పి ప్రతి ఒక ఓటర్ ని విన్నపించుకోండి. డెఫినెట్ గా ప్రజలు మనసు కరుగుతుంది, మీకు ఓటుకి డబ్బులు తీసుకోకుండా మీకు ఓటేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా మంది చేయక తొందరపడి డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా ఎంతో మంది మన సహచర నాయకులు నష్టపోయింది చూసిన తర్వాత కూడా మనము నిద్ర లేవకుండా మళ్ళీ అదే తప్పు మనం చేసి మన జీవితాలను ఆగం చేసుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. కాబట్టి మీరు తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేసుకోండి, గెలవండి. గెలిచిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడండి. జై హింద్.